సింహరాశి వారికి జూన్ 15వ తేదీ సోమవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు, కలిసే వ్యక్తులు ఈరోజు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. అందువల్ల ప్రతి విషయంలో కొంత జాగ్రత్త, సహనం చాలా అవసరం. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ సమయం సాధారణంగా ప్రారంభమైనప్పటికీ మీ మనసులో గత కొన్ని రోజులుగా ఉన్న ఒక ఆలోచన మళ్ళీ గుర్తుకు రావచ్చు. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులు కొత్త అవకాశాల గురించి సమాచారం పొందవచ్చు. మధ్యాహ్నం 10 గంటల నుండి 2 గంటల వరకు ఈ సమయంలో ఒక ఫోన్ కాల్, సందేశం లేదా అనుకోని సమాచారం మీ దృష్టిని ఆకర్షించవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి ఒక స్పష్టత కూడా రావచ్చు. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఎవరి మాట విని వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. పత్రాలు, ఒప్పందాలు పూర్తిగా చదివిన తర్వాతనే అంగీకరించండి. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం వరకు ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తితో సంభాషణ జరిగే అవకాశం కూడా ఉందండి. ఆ సంభాషణ మీ ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ సమయంలో కొందరు వ్యక్తుల పట్ల జాగ్రత్త చాలా అవసరం. మరి ఈరోజు దినఫలితాల ప్రకారం ఎస్ అక్షరాలతో పేర్లు మొదలయ్యే కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇది వారంతా మీకు హాని చేస్తారని కాదండి, కానీ ఈ అక్షరంతో పేరు మొదలయ్యే కొందరి ద్వారా అపార్థాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. మీ వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీరు చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా రావచ్చు. ఆర్థిక లేదా కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడి కూడా పెరగవచ్చు. అందువల్ల మీ రహస్యాలను ఎవరికైనా చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి. ఇక సింహరాశి వారి పూర్తి దిన ఫలితాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా విన్నవారికే తప్పకుండా అర్థమవుతుంది. చివరిలో నేను ఒక చిన్న మంత్రాన్ని, అలాగే చేసుకోవాల్సినటువంటి పూజలు, పరిహారాలు, దానాల గురించి చెప్తాను. చివరి వరకు వినేందుకు ప్రయత్నం చేయండి. ఇక సింహరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి రాశిచక్రంలో 5వ రాశి అండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. ఇలా సింహరాశి 5వ స్థానంలో ఉంటుంది. సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, ఆత్మబలం, నాయకత్వం, గౌరవం, అధికారం, కీర్తి మరియు ప్రతిష్టకు కారకుడు. సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతలు, దేవుళ్ళు సూర్యనారాయణ స్వామి అండి, ప్రధాన ఆరాధ్య దేవుడు అనమాట. వీళ్ళకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఐశ్వర్యం, విజయాలైతే సిద్ధిస్తారు. పరమశివుడు అండి అడ్డంకుల నివారణ కొరకు. శ్రీ ఆంజనేయ స్వామి ధైర్యం, శత్రు విజయం కొరకు. దుర్గామాత రక్షణ శక్తి కొరకు. ఈరోజు సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి కాషాయం రంగు, బంగారు పసుపు రంగు, ఎరుపు రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెరుగుతుందని సాంప్రదాయంగా భావిస్తారు. తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఈరోజు శుభకరంగా ఉంటుంది. సూర్యోదయ దిక్కు అయినటువంటి తూర్పు దిశ సింహరాశి వారికి శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యమైనటువంటి పనులు, ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చలు లేదా ప్రయాణాలు తూర్పు దిశలో ఉంటే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని జ్యోతిష విశ్వాసం. శుభ సంఖ్యలు వచ్చేసి 1, 10, 19, 28. సింహరాశి వారు చేయవలసినటువంటి కొన్ని పూజలు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారాలు చేసుకోండి. రాగి పాత్రలో నీరు తీసుకొని సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వండి. ఓం హరం హ్రీం హరం సం సూర్యాయ నమః అని ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఆదివారం రోజున ఆదివారం కానీ లేకుంటే సోమవారం కానీ గోధుమలు లేదా ఎరుపు వస్త్రాలు దానం చేయండి. ఈ యొక్క సింహరాశి వారికి బాగా కలిసి వచ్చేవి ఏంటంటే కనుక నాయకత్వ స్థానాలండి. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ రంగం, పరిపాలనా బాధ్యతలు, కళారంగం మరియు మీడియా, ప్రజల ముందు మాట్లాడే అవకాశాలు. సూర్య భగవానుడి అనుగ్రహం ఉన్నప్పుడు సింహరాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మక వీరి ప్రధాన బలాలు. ప్రతిరోజు ఉదయం సూర్య ఆరాధన చేస్తే మానసిక బలం, గౌరవం మరియు విజయాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి ఈ రాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల నాయకత్వం, పరిపాలన, ప్రజలలో సంబంధాలు కలిగిన రంగాలు మీరు ఎక్కువగా రాణించే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్ని రంగాలలో జాగ్రత్త అడుగులు వేయడం మంచిది. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ మరియు పరిపాలన రంగం అండి. ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలన సేవలు, రాజకీయ రంగం,
రక్షణ శాఖలు. ఈ రంగాలలో గౌరవం, గుర్తింపు, పదోన్నతులు పొందే అవకాశాలైతే ఉంటాయన్నమాట. ఇక వ్యాపార రంగం అండి. బంగారం, వెండి వ్యాపారం, ఎలక్ట్రానిక్స్ వ్యాపారం, రియల్ ఎస్టేట్, హోటల్ మరియు రెస్టారెంట్ వ్యాపారం, ఫ్యాషన్ మరియు లగ్జరీ ఉత్పత్తులు. ఇక కళ మరియు మీడియా రంగం. సినిమా, టెలివిజన్, యూట్యూబ్, యాంకరింగ్, నటన, సంగీతం. ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. విద్య మరియు శిక్షణ రంగం. ఉపాధ్యాయులు, ట్రైనర్స్, మోటివేషనల్ అలాగే కోచింగ్ సెంటర్ నిర్వహణ. వీళ్ళందరికీ ఇవి అనుకూలంగా ఉండేటువంటి రంగాలన్నమాట. మంచిగా ఉంటాయన్నమాట. ప్రతికూలమైన లేదా జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు ఏంటంటే కనుక భాగస్వామ్య వ్యాపారాలండి. భాగస్వాములతో అపార్థాలు రావచ్చు. ఆర్థిక విషయాల విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. అధిక రిస్క్ పెట్టుబడులు. త్వరగా లాభాలు వస్తాయని చెప్పే పథకాలు, నిర్ధారణ లేని పెట్టుబడులు, తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. ఇక రవాణా మరియు ట్రాన్స్పోర్ట్ రంగం అండి. వాహన నిర్వహణలో అదనపు జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇక న్యాయం మరియు వివాద సంబంధ వ్యవహారాలు అంటే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు. ఇవన్నీ ఆలస్యాలు మరియు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు అనమాట. ఈరోజు మీకు ప్రత్యేకమైనటువంటి సూచన ఏంటంటే సహజంగా నాయకత్వ గుణాలు కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు. కాబట్టి మీరు నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్న ఉద్యోగాలు, ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యాపారాలు, కళ మరియు మీడియా రంగాలు మీకు ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే అహంకారం, తొందరపాటు నిర్ణయాలు, ఇతరుల సలహాలను పూర్తిగా విస్మరించడం వంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు శుభ రంగులు వచ్చేసి పసుపు, కాషాయం, ఎరుపు రంగు. అలాగే చెప్పుకున్నాం కదా తూర్పు దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. శుభ మంత్రం వచ్చేసి చెప్పుకున్నాం కదా ఓం హ్రం హ్రీం హ్రం సం సూర్యాయ నమః అని. సూర్య భగవానుడి అనుగ్రహంతో సింహరాశి వారికి విజయాలు, గౌరవం, అభివృద్ధి కలగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ యొక్క రాశివారి ఈరోజు మీకు ఒక ప్రత్యేక హెచ్చరిక కనిపిస్తుందండి. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అనేది అవసరం. ఇది అందరికీ ఒకే విధంగా వర్తించకపోయినా మీ జీవితంలో ప్రస్తుతం ప్రభావితం చూపుతున్న కొందరి ద్వారా కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. సాయంత్రం 5:35 తర్వాత లేదా ఈ సమయానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫోన్ కాల్, మెసేజ్, సమాచారం లేదా వ్యక్తిగత సంభాషణ ద్వారా మీ ఆలోచనలను మార్చే విషయం తెలుసుకునే అవకాశం కూడా ఉంది. మీరు ఇప్పటి వరకు పూర్తిగా అర్థం చేసుకొని ఒక పరిస్థితి అకస్మాత్తుగా స్పష్టంగా కూడా కనిపించవచ్చు. ఎస్ అక్షరం ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వల్ల మీకు ఏం జరగవచ్చు అంటే ఈ వ్యక్తి మీకు ఒక వార్త చెప్పవచ్చు. ఆ వార్త మొదట సాధారణంగా అనిపించిన తర్వాత అది ఒక పెద్ద నిర్ణయానికి కారణం కూడా కావచ్చు. మీరు నమ్మిన వ్యక్తి గురించి కొత్త విషయం తెలిసే అవకాశం కూడా ఉంది. నిలిచిపోయినటువంటి పని గురించి సమాచారం రావచ్చు. ఆర్థిక లేదా కుటుంబ వ్యవహారంలో ఒక రహస్యం బయటపడవచ్చు. కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహానికి సమాధానం కూడా దొరకవచ్చు. అందుకే ఈ సమయంలో భావోద్వేగాలతో కాకుండా ఆలోచించి స్పందించడం చాలా మంచిది. సాయంత్రం 5:35 తర్వాత జరిగేది ఇదే. మీరు ఎదురు చూడని వ్యక్తి నుండి ఒక సంకేతం రావచ్చండి. అది కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ప్రత్యక్షంగా జరిగినటువంటి ఒక సంభాషణ కూడా కావచ్చు. ఈ సంఘటన మీకు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. మీ జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన దారి ఏది, దూరంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎవరు, నమ్మదగిన వారు ఎవరు అనే విషయాలపై ఒక అవగాహన కలిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీరు శివుని నామస్మరణ చేసుకుంటూ ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడి అనుకోకుండా వచ్చిన సమాచారాన్ని ఒకసారి పరిశీలించి ముందుకు సాగండి. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పేరు ఏ అక్షరంతో ప్రారంభమవుతుందో మాత్రమే భవిష్యత్తును నిర్ణయించదండి. మీ వివేకం, నిర్ణయాలు, చర్యలే మీ జీవితానికి నిజమైన మార్గదర్శకాలన్నమాట. ఈ యొక్క రాశివారికి ఈరోజు సోమవారం కావడంతో పరమశివుని ఆరాధనతో పాటు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా పొందే విధంగా పూజలు చేయడం మంచిగా భావించబడుతుందన్నమాట. ఈరోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు: ఉదయం లేదా సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివలింగ దర్శనం చేసుకోండి. శివలింగానికి నీరు, పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయండి. 11 లేదా 21 బిల్వదళాలను సమర్పించండి. 108 సార్లు ఓం నమః శివాయని జపించుకోండి. నెయ్యి దీపం గుడిలో కానీ ఇంట్లో కానీ నెయ్యి దీపంతో వెలిగించి శివుడికి హారతి ఇవ్వండి. కుటుంబంలో శాంతి కోసం శివుడి ముందు ఒక కొబ్బరికాయ సమర్పించండి. పనుల్లో ఆటంకాలు తొలగాలని కోరుకుంటే 11 సార్లు మహామృత్యుంజయ మంత్రం జపించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఈరోజు ఎంతో శుభప్రదం. కోపాన్ని నియంత్రించుకోవడం, అనవసర వాదనలకు దూరంగా ఉండడం ఈరోజు ముఖ్యమైన పరిహారం. సూర్యాస్తమయం తర్వాత కర్పూర హారతి ఇవ్వడం మంచిది. ఈరోజు చేయవలసినటువంటి దానాలు: పేదలకు అన్నదానం, గోధుమలు లేదా పసుపు రంగు పండ్లు దానం చేయడం, గోవుకు అరటి పండ్లు లేదా పచ్చిగడ్డి పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం, విద్యార్థులకు పెన్నులు లేదా నోట్బుక్స్ దానం చేయడం మంచిగా ఉంటుంది.
దాహంతో ఉన్నవారికి తాగునీరు అందించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. ఇక ఇదండి ఈరోజు సింహరాశి వారికి. చాలా మంచిగా శివారాధన, దానం, పెద్దల ఆశీర్వాదం మరియు సూర్యభగవానుడి స్మరణ మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.